ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 6 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకునడం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. వ్యాఖ్యానాంశం 3 ప్రత్యక్షతల బోధ. వ్యాఖ్యాన అంశం 3 ప్రత్యక్షతల బోధ. వ్యాఖ్యానం: ప్రభువు అలాగే తన్ను తాను దాచిపెట్టుకొని ఉంటే, అనగా పరలోకంలో అలాగే నిలిచిపోయి ఉంటే, ఆయన ప్రేమ లేనివాడని ఆయనను నిందించగలం. అయితే ఆయన అలాగు చేయలేదే. తన్ను తాను దేవుని చిత్తమునకు అప్పగించుకొని, కీర్తనల గ్రంథం 40వ కీర్తన 8వ వచనంలో వ్రాసినట్లు, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని శిరసావహించి వచ్చాను. 45వ కీర్తనలో క్రీస్తు రాజుగా వర్ణింపబడిన దానిలో 8వ వచనమున దంతముతో కట్టిన నగరాలు చెప్పబడ్డాయి. అవును, క్రీస్తు మనలను తల వంచి ఆ గొప్ప స్థితిని విడిచి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చెబుతున్నట్లు, క్రీస్తు తన తండ్రిని కొనియాడుతూ నాకొక శరీరమును అమర్చితివి అంటున్నాడు. అవును, దేవుడే ఆత్మచేత మరియ గర్భంలో అమర్చిన శరీరంలోనే క్రీస్తు ప్రత్యక్షుడాయను. ప్రత్యక్షుడైన క్రీస్తు మన విమోచన కోసం చనిపోయి లేచి ఇప్పుడు నమ్మిన వారి పక్షంగా దేవుని సముఖమందు కనబడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24లో వ్రాసింది ఇది. ఇక ముందు మరలా చనిపోవుట కాకుండా తన కొరకు కనిపెట్టుకొనియుండు వారి పూర్ణ రక్షణకై ఎప్పుడో మళ్ళీ రెండవసారి ప్రత్యక్షమవుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోని 28వ వచనం చూడండి. 3 ప్రత్యక్షతల బోధ ఇది. మీరు దీన్ని నమ్ముతున్నారా? ఒకేసారి తాను చనిపోవుట చేత తగిన బలి అర్పించి చనిపోయాడు. దీని మీద నిలిచి ఉన్నారా? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.